నిజానికి యునెస్కో గుర్తించింది భగవద్గీతని అని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి దానిపైన? అంటే మనకేదో వార్త కావాలి. ఇప్పుడు నీ తల్లి గొప్పతనం, నీ దేశం గొప్పతనం, ఇంకో దేశం అది నువ్వు తెలుసుకోకుండా ఇంకో దేశం ఏదో పొగిడితే ఓహో మన దేశం ఎంత గొప్పదనమాట అనుకునే ఖచ్చితంగా ఎంతో కొంత లోయర్ స్థితిలో ఉన్నాం. భగవద్గీత చెప్పింది సాక్షాత్తు పరమాత్మ, ఆయన చెప్తే శాసనం, ఆయన చెప్పింది ధర్మం. యతో ధర్మస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో జయ. వ్యాసుడు కంటే, శ్రీకృష్ణ పరమాత్మ కంటే, ఆదిశంకరాచార్యుల కంటే, వీళ్ళకంటే ఈ యునెస్కో ఏమీ చాలా గొప్పదని కాదు. ఇవాళ వచ్చిన వార్తకి సమాజంలో ఎంతో కొంత చైతన్యం ఉంది. ఓహో ఇది గుర్తించిందనమాట. దీన్ని మనం ఒక రకంగా పాజిటివ్గా కూడా మనం ఆలోచిస్తే యునెస్కో గుర్తింపు పొందిన తర్వాతే భగవద్గీతలో ఏముందో తిరగేసే మహానుభావులు కూడా కొంతమంది ఉంటారు. అలా మనం పాజిటివ్గా ఆలోచిస్తే దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్ అనిపిస్తుంది. నిజమే, ఎందుకంటే భారతదేశంలో ఇప్పటికి కూడా భగవద్గీత తెలియని వాళ్ళు ఉంటారు. యునెస్కో అంటే తెలిసిన వాళ్ళు, భగవద్గీత అంటే తెలియని వాళ్ళు ఉంటారు న్యాచురల్గా. వాళ్ళు యునెస్కో గుర్తించిందంటే చిన్న విషయం కాదురా. అంటే ఆ మధ్యన మీకు నాసా క్రీస్తు పూర్వం 3012లో శ్రీకృష్ణుడి నిర్యాణం జరిగింది అని డేట్ ప్రకటిస్తే మొత్తం అన్ని పత్రికల్లో ప్రధానంగా దాని హెడ్డింగ్లు పెట్టినాయి, శ్రీకృష్ణుడి జననం నిజమే అని. అండ్ నీకు ఎవడొక డౌట్ ఉందన్నమాట. ఇవన్నీ కథలు, శ్రీకృష్ణుడు లేడు రాముడు లేడు అనుకునే ఒక బ్యాచ్ ఉంటుంది. సో వాళ్ళకి కన్ఫర్మేషను నాసా చెప్తే కానీ అర్థం కాదు. సో ఆ మార్గంలో తీసుకుంటే ఖచ్చితంగా యునెస్కో గుర్తింపు నిజానికి ఏంటంటే భగవద్గీత, నేను ఎప్పుడు జనరల్గా చెప్తుంటాను, గిన్నీస్ బుక్లోకి ఎక్కిన భగవద్గీత గ్రంథం రా, గిన్నీస్ పుస్తకం. గ్రంథాన్ని తీసుకెళ్ళి ఏ బుద్ధి తక్కువ విధమైన పుస్తకంలో చేరుస్తాడు రా. నన్ను ఎవరో, నేను ఈ సంపూర్ణ భగవద్గీత రికార్డ్ చేస్తున్నప్పుడు ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్, ఇది మీరు చేస్తున్నది గిన్నీస్ బుక్లోకి ఎక్కడానికి ప్రయత్నమా అని అడిగాడు ఒకడు. అప్పుడు చెప్పాను, గిన్నీసు నా దృష్టిలో పిన్నీసు అని చెబుతూ, గిన్నీస్ గ్రంథం కాదు, గిన్నీస్ పుస్తకం. అది 1 సంవత్సరంతో ఎక్స్పైర్ అయిపోతుంది. అందులోకి ఎక్కినవాడు తర్వాత సంవత్సరం వాడిని ఎవరు తలుచుకోరు. పైగా అందులోకి ఎక్కేవాళ్ళు ఎలా ఉంటారు అంటే ముక్కుతో ఫ్లూట్ ఊదేవాడు, అదే కుంటుకుంటూ అతను తిరుపతి మెట్లెక్కాడని ఒకడు, ఇంకో 100 అడుగుల దోశ విజయవాడలో ఒకడు వేశాడు అని ఒకడు. అవన్నీ కామెడీలు అనమాట ఇవన్నీ.